వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జయంతి ఘన నివాళులు అర్పించిన చంద్రబాబు, లోకేష్. పినరాయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు, తీవ్రంగా స్పందించిన సిపిఐ రామకృష్ణ. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు. గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు. శ్రీదేవి డిజిటల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ భూపతిరాజు సత్యనారాయణరాజు జన్మదిన వేడుకలను ఎస్డివి ఛానల్ కార్యాలయంలో సిబ్బంది ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం సత్యనారాయణరాజుకు సిబ్బందితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కేబుల్ ఆపరేటర్లు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గమ్మ దీవెనలతో, సాయినాథుని ఆశీస్సులతో, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షలతో నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో తలతూగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తెలుగు జాతి సెంటిమెంట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతానని పేర్కొన్నారు. ఈరోజు మంగళగిరిలో జరుగుతున్న మహానాడు వేడుకలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు నివాళులు అర్పించారు. 1875 క్లస్టర్ల నుంచి మహానాడుకు టీడీపీ నేతలు, శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఎన్టీఆర్ జయంతిని
పురస్కరించుకొని మహానాడులో ఆయనకు నివాళి అర్పించే తీర్మానంపై సీఎం ప్రసంగించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో ప్రతిపాదించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారంతో ఎన్టీఆర్ను సత్కరించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఎన్టీఆర్ అంటే పేదలకు భరోసా, రైతులకు నేస్తమని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అంటే అన్ని వర్గాలను ప్రేమించే నాయకుడని ప్రశంసించారు. అందరికీ నమస్కారం. మన పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు పౌరుషం, సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. మహానాడు అంటే ప్రజల పండుగ. తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండబోయే వ్యక్తి ఎన్టీఆర్ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికే పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రారంభించి సినీ చరిత్రలో ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఆయనకే సాధ్యమైంది. మళ్ళీ ఇది సాధించాలంటే తిరిగి ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికీ సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వీయ క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, పట్టుదల ఆయన విధానం. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన. బక్రీద్ పండుగ సందర్భంగా విజయవాడ కబేలాలో వందలాది గోవులను, నందులను నిబంధనలకు విరుద్ధంగా వధిస్తున్నారని గో ప్రేమికులు ఆరోపించారు. హిందువులు పవిత్రంగా భావించే గోవులను, నందులను వధించకుండా చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, రవాణా శాఖలకు విన్నవించగా ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వంలోనే గోవధ జరుగుతున్న ఎందుకు ప్రోత్సహిస్తున్నారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. భవానీపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గో ప్రేమికులు నాల నాగేశ్వరరావు, న్యాయవాది బాలాజీ, వైసీపీ వాణిజ్య విభాగం నేత వీరరాఘవ, ఉదయ్ కుమార్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా కబేలాలో 500కు పైగా గోవులను వధిస్తున్నారని ఆరోపించారు. గోవు ఉన్నంత వరకే భూమి ఉంటుందని, సృష్టి కొనసాగుతుందని సమ్మె హిందూ సనాతన ధర్మం అమలయ్యే ప్రదేశంలో యథేచ్ఛగా గోవధ జరగడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ముస్లిం సోదరులందరికీ ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు. అయ్యా, ఈ గోమాత భూమాత అంటే గోవు బతికున్నంత కాలమే ఈ భూప్రపంచం ఉంటుంది. ఎప్పుడైతే గోవు అంతరించిపోతుందో ఈ భూప్రపంచం కూడా అంతరించిపోతుంది. ప్రతి సంవత్సరం మీరు బక్రీద్ పేరుతో గోవధ చేయుచున్నారు. గోవు కావచ్చు, ఎద్దు కావచ్చు. గోవు మా తల్లి, ఎద్దు మా తండ్రి, మా నందీశ్వరుడు. ఎద్దు మా నందీశ్వరుడు. కాబట్టి దయచేసి మీరు ఈ గోవధను, ఈ నందులు కానీ గోవులు కానీ మీరు ఈ బక్రీద్ పండుగ నాడు వధించకుండా బక్రీ అంటే ఏంటి? మేక. ఈద్ అంటే పండగ. బక్రీద్ పండగ నాడు మీరు మేకలను కోసుకోండి, ఇంకేమైనా తినండి. కానీ మాకు తల్లి లాంటి గోవును కానీ, తండ్రి లాంటి ఎద్దును కానీ మీరు వధించినట్లయితే మా హిందూ ధర్మం ప్రకారంగా మేము ఎంతో బాధపడుతున్నాము. మా మనసు చాలా గాయపడుతుంది. నిజంగా మా తల్లికి ఏదో అవమానం జరిగింది, మా తండ్రికి ఏదో అవమానం జరిగింది అనేటటువంటి విషయంలో వారం 10 రోజుల దాకా మేము చాలా బాధపడిపోతున్నాము. మరి దయచేసి ముస్లిం సోదరులందరికీ దయచేసి విన్నవించుకున్నది ఏంటంటే, మీరు మేము భాయి, మీకు మాకు ఎక్కడ వివాదాలు లేవు. మీతో ఎప్పుడు మేము నెగిటివ్ కాదు. మనం భాయిగా ఉందాం. మా తల్లిని మీరు గాయపరచకండి, మా గోవుల్ని మీరు గాయపరచకండి, మా నందుల్ని మీరు గాయపరచకండి. దయచేసి వాటి దానిలో ఇంకేదన్నా ప్రత్యామ్నాయ పద్ధతులు ఏరుకొని వాటిని వధించండి. కానీ మా గోవులను కానీ నందులు కానీ దయచేసి వధించకుండా వాటిని వదిలిపెట్టమని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. నా పేరు నాలం నాగేశ్వరరావు, భవానీపురం.
అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాజీ, నేను లాయర్ని. ఈ గోవింద గోరక్షణ సమితిని మేము పెట్టి గత 10 నెలలుగా మేము గోసేవ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కబేలాలో ఒక 750 గోవులను కానీ నందులను కానీ తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారు. ట్రాన్స్పోర్ట్ రూల్స్కి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా క్రూయల్టీ అగెన్స్ట్ ఎనిమల్ ఆ యాక్ట్ ప్రకారం కాకుండా 1977లో గోవధ నిషేధ చట్టానికి లో ఉన్న రూల్స్కి వ్యతిరేకంగా సెక్షన్లకు వ్యతిరేకంగా వాటిని నిర్బంధించారు. నిర్బంధించి బక్రీద్ సందర్భంగా వాటిని వధించడానికి తీసుకొచ్చారు. వాళ్ళు ఎటువంటి నామ్స్ పాటించకుండా అక్రమంగా చేస్తున్నారు దీన్ని. మేము ఎంత ప్రొటెస్ట్ చేసినా వాళ్ళు అధికారులు ఎవరూ సహకరించట్లేదు. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, కమిషనర్ గారికి ఇచ్చాము, డీసీపీ గారికి కూడా ఇచ్చాము. పోలీసులు వారు ఏం చెప్తున్నారంటే మా చేతుల్లో లేదు, కలెక్టర్ గారు అంటున్నారు. కలెక్టర్ గారు కూడా ఎటువంటి నిమ్మక నీరెత్తినట్టుగా కూర్చున్నాడు ఆయన. తర్వాత విఏఎస్ ఈ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఆయన అసలు హరీష్ గారు అండి ఆయన నేను 2001 రూల్స్ ఫాలో అవుతాను అంటున్నాడు. 2001 రూల్స్ ఫాలో అయినప్పటికీ ఆ రూల్స్ మొత్తం ఒక రూల్ ఫాలో అవుతానంటాడు, మిగతా వాటిని పట్టించుకోడు. ఒక రూల్ ఫాలో అయ్యేటప్పుడు మిగతా అన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సింది చట్ట ప్రకారం. చట్టం అనేది ఎవరికైనా ఒకటే, అందరూ ఆ చట్టానికి లోబడే చేయాలి. వీళ్ళు చట్టానికి అతిక్రమించి చట్టానికి వ్యతిరేకంగా ప్రలోభాలకు లోలయ్యి వీళ్ళు ఆ మతస్థులతో కుమ్మక్కై చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ముస్లిం సోదరులే ఆవుని జాతీయ జంతువు కింద ప్రకటించాలని కోరుతున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడండి, ఎక్కడైనా చూడండి. అటువంటిది మనం ఎందుకు కోరకూడదు? జాతీయ జంతువుగా ఎందుకు ప్రకటించదు గవర్నమెంట్? దీన్ని జాతీయ జంతువుగా ప్రకటించినట్లయితే ఈ గోవధ నిషేధం జరుగుతుంది, సక్రమంగా జరుగుతుంది. అసలు ఈ గోవధ అనేది జరగదు. ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో హిందూ ముస్లింలు తగాదాలు కూడా రాకుండా ఉంటాయి. ఇది చేయాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఎంతైనా ఉంది. రూల్స్ ప్రకారం రూల్కి లోబడి చేయాలి, కానీ రూల్స్కి అతిక్రమించి చేయడానికి లేదు. రూల్స్కి లోబడి చేసేటట్టయితే గోవధ అనేది చేయడానికి లేదు. అది ఆవు కావచ్చు, ఎద్దు కావచ్చు, పిల్ల కావచ్చు. ఈ రూల్స్కి వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి మేము సిస్టమ్కి ఎగనెస్ట్గా పోరాడుతున్నాం. అంతేగాని మాకు ఏ మతం మీద మాకు వ్యతిరేకత లేదు. మేము సిస్టమ్కి వ్యతిరేకంగానే మేము మాట్లాడుతాం, సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాడుతాం. దీని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. దీని మీద ఎంత దూరమైనా వెళ్తాం. ఏదైనా మేము చేయడానికి మా సమితి తరపున మేము సిద్ధంగా ఉన్నాం. జై హింద్. నమస్తే, నా పేరు వెంకటరమణ అండి. నేను యానిమల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ని అండ్ శ్రీ గోవింద గోరక్ష సమితిలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత అంశం ఈ కబేళ్లలో ఎన్నో ఆవులు ఉన్నాయని అది ఒక అంశం చాలా వివాదాస్పదంగా ఉంది. దీని మీద రకరకాల వాదోపాదాలు జరుగుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల ఆధారంగా కానీ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అంటే రిట్ పిటిషన్ 102/2024 ప్రకారము ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ అగైన్స్ట్ యానిమల్ చట్టము, అలాగే మన స్లాటర్ హౌస్ సంబంధించిన రూల్స్ 2001, ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి, అనుబంధ చట్టాలు. వాటికి అనుగుణంగా ఈ స్లాటర్ చేయాలి అని చెప్పారు. కానీ వీటిని ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ పని కాదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డిపార్ట్మెంటు, విఆర్ఓసు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ యొక్క అనుసంధానంతో జరిగిన విషయం. ఎవరికి వారే నీరుకు అంటే పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ స్మగ్లింగ్ అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. ఈ స్లాటర్ రూల్స్ ప్రకారం యాక్చువల్ అంటే ఒక వ్యాన్లో 6 ఆవులు మాత్రమే తీసుకురావాలి, కానీ 20-30 ఆవులు కుక్కేసి తీసుకొస్తారు. అది ఫస్ట్ వైలేషన్. తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరు. ఇక్కడికి బక్రీద్కి తీసుకొచ్చి యాక్చువల్గా ఏంటి ఇదివరకు బహిరంగంగా చాలా వీధుల్లో జరిగేదంట. ఒక్క మాట ఏంటంటే చాలామంది గోసేవకులు చేసిన పోరాటాల వల్ల గత 10 సంవత్సరాలు విజయవాడలో కొన్ని వీధుల్లో బహిరంగంగా జరుగుతున్న గోవధ అనేది నిలిచిపోయింది. ఇప్పుడు చాలా అంటే తక్కువగానే జరుగుతుంది, ఎక్కడొక్కడ కనపట్లేదు. సో ఇదంతా కూడా కాన్సన్ట్రేట్ చేసేసి ఒక కబేళాలో చేసేటట్టుగా దాన్ని ఇప్పుడంతా మానిటర్ చేస్తున్నారు. కబేళాలో చేయటానికి కూడా ఒక రకంగా రూల్స్ ఒప్పుకోవు. ఎందుకంటే మన యొక్క కబేళ యొక్క సామర్థ్యం 200 క్యాటిల్ అంటే బఫెలోస్. యాక్చువల్గా ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే బఫెలోస్తో పాటుగా బఫెలోలు రాటల్లా. ఎందుకంటే రైతు పాలిచ్చే గేదెలు మాత్రం వదులుకోవటల్లా. రోడ్డు మీద మనం ఎప్పుడు గేదెలు చూడం, ఓన్లీ ఎద్దులు మాత్రమే చూస్తున్నాం. ఎందుకంంటే అవి దేనికి పనికిరావు కాబట్టి. సో అవి ఎక్కువైపోయేటప్పటికీ రైతు కూడా వాటిని వదిలించేసుకుంటున్నాడు. సో స్మగ్లింగ్ కూడా అవే ఎక్కువ వస్తున్నాయి. గేదెలు రావట్లేదు, మీరు గమనించండి. ఒట్టిపోయిన గేదెలు సంతలో కొనుక్కుని చాలా లీగల్గానే తీసుకొస్తున్నారు. ఇల్లీగల్గా తీసుకొస్తున్నాయి నందులు మాత్రమే. సో ఆవులు కూడా వస్తూ ఉంటాయి, ఒట్టిపోయిన ఆవులు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మ్యాటర్ మనం పర్సనల్ పెట్టుకోవాలంటే చాలా రూల్స్ వైలేట్ అయిపోతున్నాయి.
రూల్స్ వైలేట్ అవ్వండి అంటూ ఇప్పుడు యాక్చువల్గా మన విఎస్ గారు ఏం చెప్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో గోవధ నిషేధ చట్టం ఉంది. ఎంత అంబిగ్యూస్గా ఉందండి చట్టము. కాఫ్ అంటే దూడ, దాని యొక్క డెఫినేషన్ లేదు. అండ్ వాట్ యూ కాల్ ఇట్ ఇస్ కౌ అనే డెఫినేషన్ ఇచ్చారు, కానీ అంబిగ్యూస్గా ఇచ్చారు. నా పేరు వీరరాఘవ ఉదయ్ కుమార్, వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఇవాళ అంశం చూసుకుంటే రేపు బక్రీద్ పండగ కాబట్టి కబేళా దగ్గర వేలాది గోవుల వధ జరగబోతుంది అని మా మిత్రులందరూ తెలియజేయడం, ఆ అంశం మీద మనం ఏదో రకంగా కట్టడి చేసే ప్రయత్నం చేయాలి. కొంతవరకైనా అంటే చట్ట ప్రకారంగా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ కూడా మనం మాట్లాడేటప్పుడేమో హిందూ ముస్లిం బాయి అంటాం. ఈ అంశం దగ్గరకు వచ్చేసరికి లడాయి అనే పరిస్థితిలో రాజకీయ పార్టీలన్నీ వ్యవహరించడం. అలాగే గతంలో ఇదే కూటమి నాయకులు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ హిందుత్వ నినాదాన్ని భుజానేసుకొని ఒక నాయకుడైతే ఏకంగా ఆయన యొక్క సిద్ధాంతం మొదట చెగోవేరా అని, భగత్ సింగ్ వారసుండని, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలతో జతగట్టి చివరికి ఫైనల్గా ఆయన డిక్లేర్ చేసింది ఏంటంటే ఐఎమ్ ఏ సనాతని. వేర్ ఈజ్ హీ సనాతని? ఎక్కడికి వెళ్ళిపోయినా పాప ఈ సనాతనవాది కోసం హిందూ సమాజం అంతా ఎత్తుక్కుంటుందయ్యా. అక్కడెక్కడో ఏలూరు జిల్లాలోనో రాజమండ్రి దగ్గర కాలువలమ్మడ పుట్టలమ్మడ తిరగడం కొద్దిసేపు ఆపి కొద్దిగా ఈ హిందూ సమాజం యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని విజయవాడలో కబేళాలో వేలాది గోమాతలు వధకి సిద్ధంగా ఉండి వాటి వ్యధ చెప్పుకోలేక వలవల్లాడిపోతూ ఉన్నాయి. నువ్వు ఎక్కడున్నావయ్యా? ఎక్కడున్నావు నువ్వు? వచ్చి ఆ వ్యధ ఏంటో ఆ వధ ఏంటో ఒకసారి పరిశీలించాలి. అదేవిధంగా 3 పార్టీలు కలిసి ఒక్కటై హిందుత్వం మా నినాదం, సనాతన ధర్మాన్ని కాపాడడానికే ఈ పార్టీలన్నీ పుట్టుకొచ్చినట్టు, వీరికి ముందు సనాతన ధర్మం భారతదేశంలో లేనట్టు, వీరితోనే సనాతన ధర్మం యొక్క పరిరక్షణ జరుగుతున్నట్టు, గత 3 ఏళ్ళు గగ్గోలు పెట్టి గోల చేసి యాగి పడినటువంటి ఈ రాజకీయ పార్టీ నాయకులందరూ ఇవాళ ఏమైపోయారు? ఇప్పుడు సోదరులు ఇందాక గో సంరక్షణ సమితి నుంచి ఆయన చాలా కబేలా సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని కబేలా వద్ద భవానీపురం స్టేషన్ పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కబేలాలో ఆవులు ఉన్నాయంటూ విహెచ్పి గో సంరక్షణ సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. కబేలాలో ఉన్న ఆవులను బయటకు విడిపించాలంటూ డిమాండ్ చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా కబేలాలో గోవాలో జరుగుతుందంటూ విశ్వ హిందూ పరిషత్ గో సంరక్షణ సంఘాల నేతృత్వంలో ఆందోళన జరిగింది. ఊర్మిళా నగర్లోని కబేలా వద్ద జరిగిన ఆందోళనకు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులతో పాటు గో సంరక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కబేలాలో ఉన్న ఆవులను విడిపించాలని వారు డిమాండ్ చేశారు. శ్రీరామ్, జై గోమాత. పొట్టి శ్రీహరి విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర కార్యదర్శిని. ఈరోజు విజయవాడలో అనుమతులు లేని అక్రమ కబేళా, దీనికి 5 రకాల అనుమతులు ఉండాలి. కార్పొరేషన్కి సంబంధించిన 5 రకాల అనుమతుల్లో కేవలం 2 అనుమతులు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఏదైతే లోపల 779 గోవుల్ని, ఎద్దుల్ని తీసుకొని లోపల పెట్టారో వీటి ఏ ఒక్క ఎద్దుకి కూడా ఎటువంటి అనుమతి లేదు, ట్రాన్స్పోర్ట్ సర్టిఫికెట్ లేదు, పర్చేజింగ్ సర్టిఫికెట్ లేదు, అలాగే అక్కడ విఆర్ యొక్క సర్టిఫికెట్ లేదు. వీటిని తీసుకొచ్చింది కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేశారు. లోపలికి ఇన్వర్డ్లో కనీసం 100 వెహికల్స్లో ఈ గోవులు తీసుకురావాలి, కానీ కేవలం 20-30 గోవులు మాత్రమే ఇన్వర్డ్ రాసి ఉంది. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఇక్కడ అన్యాయమే జరిగింది, దౌర్జన్యమే జరిగింది. వారు గత వారం 10 రోజులుగా మేము ఏదైతే గవర్నమెంటు 13/5/2026 ఒక సర్క్యులర్ ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పున్నారో ఆ ఒక్క రూల్ని కూడా వాళ్ళు పాటించలేదు. 1977 గోవధ నిషేధ చట్టం అయితే ఏమి, అలాగే 2001 స్లాటర్ రూల్స్ అయితే ఏమి, ఏ ఒక్క రూల్ని కూడా వీళ్ళు పాటించలా. వీరు అక్రమంగా ఈరోజు గోశాల స్లాటర్ హౌస్ నడుపుతున్నారు. ఈ స్లాటర్ హౌస్కి అనుమతులు కూడా లేవు. వీరు మేము ప్రశ్నిస్తే డాక్టర్ గారు లోపలికి వెళ్ళి దాక్కుంటున్నాడు, పోలీసు వారి చేత మమ్మల్ని బయటికి తోయిస్తున్నారు. ఏ ఒక్క గోవుకి కూడా వీరికి స్లాటర్ హౌస్లకు పంపించే అధికారం లేదు. ఏ ఒక్క గోవుకి కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు. ఏ ఒక్క గోవుని కూడా వధించడానికి వీలు లేదు. ఆ విధంగా రూల్స్కి వ్యతిరేకంగా వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము దీని మీద లీగల్గా ప్రొసీడ్ అవుతాం. అలాగే వీళ్ళందరికీ కూడాను
హైకోర్టు యువతల కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద హైకోర్టుకు వీళ్ళని లాగడం జరుగుతుంది. అలాగే ఉద్యమం తారాస్థాయికి తీసుకెళ్తాం. గోవధని ఎందుకు వీళ్ళు ఎంత అలక్ష్యం చేస్తున్నారు, గోవధని అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎందుకు అశ్రద్ధ చూపిస్తుంది. వివక్షకి గురి అవుతున్న ఒకే ఒక ఎవరైతే ఉన్నారంటే అది హిందువులని చెప్పి ఇప్పటికీ తేటతెల్లం అవుతా ఉంది. ఒక మతానికి కొమ్ము కాస్తూ వాళ్ళ పండగల్ని కూడా వ్యాపారం చేసుకోవడానికి, వాళ్ళు ఉన్నత స్థాయిలో చేరుకోవడానికి, వాళ్ళ అభివృద్ధికి డిపార్ట్మెంట్ వారు సైతం ముందుండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అదేవిధంగా సనాతన ధర్మం నుండి ఎప్పటి నుండో గోవుని తల్లిగా భావిస్తున్న మనల్ని కించపరుస్తూ ఇప్పుడు కూడా కనీసం ఒక్క మాట కూడా వినకండి. ఎక్కడ ఎటువంటి పర్మిషన్ లేని ఈ స్లాటర్ హౌస్లో పొద్దున మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఈ పర్మిషన్ లేదు, మీరు ఎలా కోయడం జరుగుతుందండి ఇక్కడంటే రికార్డుల ప్రకారం మేము కోసుకుంటాం, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా పోలీస్ వ్యవస్థ గారు కూడా నిర్మోహమాటంగా హైందవ ధర్మం లేదు, తొక్క లేదు, మీరందరూ బయటికి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఏ నిరసన చేయడానికి వీల్లేదు అన్నట్టుగా తోసి అవతలకు పాడేస్తున్నారు. ఎటువంటి నిరసన చేయడానికి మేము పనికిరామా? దయచేసి ఇప్పుడైనా ప్రజలు గుర్తించుకోండి. హైందవ మతానికి ఆపద తలబట్టబడుతున్నారు. ఇప్పటికైనా అందరూ సంఘటితమై ఈ యొక్క కార్యక్రమాన్ని నిలుపుదల చేస్తారని కోరుకుంటా ఉన్నాం. జై హింద్, జై భారత్. గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన తెలుగు జాతికి అందించిన ఆత్మగౌరవాన్ని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆత్మగౌరవాన్ని పరిచయం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ సినీ రంగంలో రాముడిగా, కృష్ణుడిగా చెరగని ముద్ర వేసి రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగారని పేర్కొన్నారు. కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సంక్షేమ పథకాల అధ్యక్షుడు కూడా ఎన్టీఆర్ అని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదినం ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు, దేశ విదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారు, తెలుగు జాతి మొత్తం కళాభిమానులంతా కూడా ఆ మహానుభావుడి స్ఫూర్తిని అందరం ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. 303 సినిమాల్లో తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మరాఠీ కావచ్చు, ఏ భాషలో అయినా ఎన్టీ రామారావు గారి సాటి పోటీ. పౌరాణికాలైన, జానపదాలైన, సాంఘికమైన ఏ పాత్ర వేసినా కూడా కృష్ణుడేసినా, రాముడేసినా, భీముడేసినా, రావణాసుడేసినా, భీష్ముడేసినా, లారీ డ్రైవర్ వేసినా, కృష్ణదేవరాయల పాత్రలు పోషించిన ఆ మహానుభావుడు ప్రతి పాత్రలో కూడా లీనమయ్యేవాడు. సినీ నటుడుగానే ఆయన ఆ రోజుల్లో రాయలసీమ కరువు వచ్చినా, దివిసీమ ఉప్పుని వచ్చినా, అట్లాగే చైనా యుద్ధం వచ్చినా, పాకిస్తాన్ యుద్ధం వచ్చినా, ఏ కష్టకాలంలో కూడా అందరినీ కూడా ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి సినీ కళాకారులందరినీ కూడా కూడగట్టుకుని సాయం అంతా కూడా ప్రజలకు అందించి ప్రభుత్వాల ద్వారా సాయం ప్రజలకు అలాగే డాక్టరేట్ కళా ప్రపూర్ణగా మరి మహానుభావుడు మరి 60 ఏళ్ల వయసులో ఇంత చేసిన తెలుగు ప్రజలకి నా వంతు కర్తవ్యాన్ని నేను చేయాలని ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి 1982 మార్చి 29న మరి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్లో మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు కొద్దిమంది వస్తారనుకుంటే వేల మంది ప్రజల సమక్షంలో పార్టీ పేరు కూడా తెలుగుదేశం పార్టీగా ఆయన ప్రకటించడం, మరి 9 నెలలు జరగకుండా 75,000 కిలోమీటర్ల చైతన్య రథం మీద ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మండుటెండల్లో, వర్షాల్లో కూడా ఆయన కుమారుల 2 వివాహం కూడా మరి వెళ్లకుండా ప్రచారంలోనే నిమగ్నమయ్యి 9 నెలలు తిరగకుండా పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఏకైక నాయకుడి దేశ చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక్కలే. ఆ చరిత్ర ఒక్క తెలుగుదేశం పార్టీకి ఆ చరిత్ర. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు కేంద్రం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ శాసనసభ్యులను కాపాడటంలో కానీ, రాజ్భవన్కి కానీ, రాష్ట్రపతి భవన్ కానీ, బెంగళూరుకు కానీ ఆ రోజు రామారావు గారికి తోడుగా అండగా ఉండి మరి ఆ రోజు మళ్ళీ
ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మళ్ళీ 85 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించటం, మళ్ళీ ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు మరి ఎన్నో కుట్రలో కుతంత్రాలు చేసి 89లో దెబ్బ కొట్టినప్పటికి కూడా మళ్ళీ మహానుభావుడు 94లో బ్రహ్మాండమైన మెజార్టీతో పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారి పేరు అనగానే పేదవాడి గుండె చప్పుడు, పేదవాడి పట్టిడన్నం ఆ రోజుల్లో వెనకబడ్డ ప్రాంతాల్లో దేవుడన్నం అనేవాళ్ళు. రైస్ని మనం తినే వరన్నాన్ని దేవుడన్నం. మా మెట్ట ప్రాంతాల్లో కూడా నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చేవారు కూడా జొన్నలో సజ్జలో రాగులుండే. అట్లా చాలా ప్రాంతాల్లో వెనకబడ్డ ప్రాంతాల్లో ఇప్పుడు దేవుడు పండగప్పుడు అన్నం తినేవాళ్ళు, చుట్టాలు వచ్చినప్పుడు దేవుడు అన్నం వండుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో కోట్లాది మంది ప్రజలకు ఆయన 2 రూపాయల కిలో బియ్యం పెట్టిన పథకం పేదవాళ్ళని అందరికి గుండె చొప్పుడుగా అది నిలబడింది. 30 రూపాయల పెన్షను ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు దేశంలో ఎవరు ఎక్కడ పెన్షన్ ఇచ్చినా కూడా దానికి ఆద్యుడు మూల పురుషుడు ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా 30 రూపాయల పెన్షన్ ఇవాళ 4,000, 6,000, 10,000, 15,000 ఆ విధంగా రకరకాలుగా ఆ పెన్షన్లు ముందుకెళ్ళాయి. ఆయన మొదలుపెట్టిన 6,000 రూపాయల ఇల్లు ఇవాళ లక్షల రూపాయల్లో ఇవాళ పేదవాడి ఇళ్ళు పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో కడతా ఉన్నారు వివిధ పథకాల కింద. అట్లాగే 50 రూపాయల హార్స్ పవర్ ఏదైతే ఫ్రీ కరెంట్ ఆయన ఆ రోజు ఇచ్చారో అదే తర్వాత ఉచిత కరెంటుగా ఆ మెట్ట ప్రాంతంలో 50 రూపాయల హార్స్ పవర్కి ఇచ్చిన కరెంటు తర్వాత ప్రభుత్వాలు ఉచిత కరెంటుగా చేశాయి. అట్లాగే జనతా అవసరాలు కావచ్చు, లేదా మాండలిక వ్యవస్థ కావచ్చు, మరి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కావచ్చు, కర్ణ మున్సిపులు, అట్లాగే తెలుగు విశ్వవిద్యాలయం కావచ్చు, మహిళా విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం కావచ్చు, మహిళలకి ఆస్తి సమాన హక్కు కావచ్చు. రామారావు గారు అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత దాన్ని పార్లమెంట్లో ఎన్టీఆర్ యాక్ట్ చేయడానికి కేంద్రానికి 20 ఏళ్ళు పట్టింది. అంటే మహిళలకి ఆస్తికి సమాన హక్కు కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. తెలుగు భాష పట్ల కానీ ఎన్టీఆర్ గారు మరి హైదరాబాద్లో మరి ట్యాంక్ బండ్ మీద తెలుగు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడంలో కానీ, మరి హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కానీ మరి ఎన్నో సంస్కరణలు తీసుకురావడమే కాకుండా భాష మీద ఆయనకున్న పట్టు కానీ, ఆయన ఇరిగేషన్ రంగంలో కూడా ఆయన వేసిన విత్తనమే తెలుగు గంగ, అందరినివా, గాలేరి నగరి, అట్లాగే ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు ఈ రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ మహానుభావుడు ఇరిగేషన్ రంగంలో చేసిన అన్నీ కూడా తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి తర్వాత ప్రభుత్వాలు అన్నీ కూడా పూర్తి చేశాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో హామీలు అమలు కాలేదని, ప్రస్తుతం సీఎం 1 చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. జగన్ అమరావతికి మద్దతు ఇచ్చిన తరువాత 3 రాజధానుల మాట తీసుకువచ్చారని విమర్శించారు. పోలవరం, ఆంధ్రనీవా వంటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో దళితులు, కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఆయన ఇచ్చినటువంటి హామీలన్నిటికీ కూడా ఎగనామం పెట్టినటువంటి వ్యక్తి, ఆయన ఇచ్చినటువంటి హామీల్ని ఎగ్గొట్టినటువంటి వ్యక్తి ఈరోజు మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20-30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మాకు వారసత్వంగా అందించినటువంటి స్థితిలో కూడా ఈవేళ ఒక పరిపాలనా దక్షతతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి అండగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ తోడుగా పవన్ కళ్యాణ్ ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉండడంతో మరి ఈరోజు ఇటువంటి వెంటిలేటర్ ఆర్థిక వ్యవస్థను మాకు వారసత్వంగా ఇచ్చినా కూడా ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా ఈ 2 సంవత్సరాల్లో 2 కళ్ళుగా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది. ముఖ్యంగా మనందరికీ చూస్తూ ఉన్నాం, పెన్షన్లు ఈరోజు 200 రూపాయలు పింఛన్ని 2,000 రూపాయలు చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. 2,000 రూపాయలు పింఛన్ని 3,000 రూపాయలకి పెంచుకుంటూ పోతానని పెద్ద దీర్ఘం తీసినట్టు వ్యక్తికి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ మేము వచ్చినటువంటి మొదటి తేదీనే, మొదటి నెలలోనే పెంచినటువంటి పింఛనే కాదు,
హామీ ఇచ్చినటువంటి 3 నెలల పెన్షన్ 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ఈరోజు ప్రతి నెల 1వ తేదీన గడప దగ్గర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సైతం పేదలకు సేవ చేస్తూ ఉన్నాం. దివ్యాంగుల పింఛన్ ఆ రోజు 3,000 రూపాయలు ఉంటే 5 సంవత్సరాల ఈ పరిపాలనలో ఆ 3,000 రూపాయల పింఛన్కి ₹1 పింఛన్ పెంచడానికి కూడా నీకు మనసు రాలా. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పింఛన్కి 500 1000 కాదు 3,000కి 3,000 కలిపి 6,000 రూపాయలు. ఈ యొక్క భారతదేశ చరిత్రలోనే ప్రపంచంలోనే గొడ్డల పోటీకి వెన్నుపోటుకి పేటెంట్ హక్కు ఉన్నది జగన్మోహన్ రెడ్డి. గొడ్డల పోటీకి వెన్నుపోటుకి అసలు సెసలైనటువంటి నిలువెత్తు మనిషి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే చరిత్ర చెప్తూ ఉంది. సొంత బాబాయిని గొడ్డల వేటికి వేసేసి గుండెపోటు అని చెప్పి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తివి నువ్వు. సొంత తల్లిని సొంత చెల్లిని నీ అవసరాలకు ఉపయోగించుకుని నీ అవసరాలు తీరిన తర్వాత కేవలం ఆర్థిక లబ్ధి కోసం నీ అవసరం తీరిక నీ సొంత తల్లిని సొంత చెల్లిని రోడ్డు మీద పడేసి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తివి నువ్వు. ఏదైతే మా దళిత సోదరులు ఉన్నారు ఆ రోజు దళిత సోదరుల సాయంతో ఆ రోజు 51% ఓట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చాక అదే దళితుల్ని చంపి అదే దళితుడిని చంపినటువంటి వ్యక్తిని డోర్ డెలివరీ చేసి 27 సంక్షేమ పథకాలు దళితులకి రద్దు చేసి అది నువ్వు వెన్నుపోటు అంటే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి మరి ఈవేళ గొడ్డలపోటు ఈవేళ మేం చెప్పడం కాదు ప్రజలు చెప్తూ ఉన్నారు గొడ్డలపోటు నాయకుడని గొడ్డల వేటు నాయకుడని. ఎందుకంటే నీ చరిత్ర ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు కనిపించకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాజధానిలో నిర్మాణాన్ని పరిశీలించడానికి బస్సు మీద వెళ్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక జెడ్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి మీద ఆ రోజు బస్సు మీద నువ్వు దాడి చేయడం కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి నివాసం మీద నీ జోగి రమేష్ వాళ్ళ అనుచరులతో సాక్షాత్తు ఒక ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిన వ్యక్తి ఇంటి మీద నువ్వు దాడులు చేయించడం కానీ సాక్షాత్తు పార్టీ కార్యాలయాలంటే ఏ పార్టీకైనా సరే దేవాలయాలు లాంటివి. అటువంటి దేవాలయాలంటే పార్టీ కార్యాలయం ఇదే పార్టీ కార్యాలయం మీద నువ్వు ఆ రోజు చేసినటువంటి దాడుల విషయంలో కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి పర్యటన చేస్తే ఆయన మీద రాళ్ల దాడి చేసి ఎదురు మళ్ళీ బాధితుల మీదే మరి చంద్రబాబు నాయుడు గారి మీద సైతం 307 అటెంప్ట్ మర్డర్ కేసులు ఆ రోజు దాడి చేసి మళ్ళీ కేరళ మాజీ సీఎం సిపిఎం పొలిట్యూర్ సభ్యులు పినరాయి విజయన్ నివాసంలో సహా అనేక చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు చేయడం సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. విజయన్ నివాసంపై ఈడీ దాడులు కుట్రపూరిత రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని లొంగ తీసుకోవడానికి వారి స్థాయి తగ్గించడానికి బెదిరింపులకు గురి చేయడానికి సిబిఐ ఈడీని ఉపయోగించుకుని కేసులు పెట్టిందేందుకు సిద్ధమవుతుందని తెలిపారు. పినరాయి విజయన్ ఇంటిలో ఈడీ ఆశించిన విధంగా ఏమీ దొరకలేదని విజయన్ కుమార్తె ఓ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుని నెలకు 6 లక్షల చొప్పున ఆర్జిస్తుండగా ఆమెపై మనీ లాండరింగ్ కేసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. చట్టపరంగా ఆర్జిస్తున్న ఆదాయం పైన కేసులు పెట్టారని చూడటం దుర్మార్గమన్నారు. కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ గారి నివాసాలపైన వారి బంధువుల నివాసాలపైన ఈడీ సోదాలు నిర్వహించి ఇవాళ ఉత్త చేతులతో వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగిపోయారు. నిజంగా 10 ఏళ్ల పాటు కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పినరయి విజయన్ గారిని ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఒక దురుద్దేశంతోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ దాడికి పాల్పడింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు బదనాం చేయడానికి వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయడం, ఈడీని పంపడం, సిబిఐ కేసులు పెట్టడం, ఆ రకంగా వారందరినీ కూడా ప్రతిష్ట పాలు చేయడానికి కోరుకుంటారు. ఢిల్లీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ పైన అక్రమంగా కేసులు బనాయించి నెలల పర్యంతం ఆయన జైల్లో పెట్టారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను దాదాపు సంవత్సరం పైగా ఆయన జైల్లో పెట్టారు. తీరా ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా ముష్కరికి అన్నారు. దాంట్లో ఏమాత్రం కూడా పసలేదని కూడా తేలిపోయింది. ఇప్పుడు ఏమంటే ఇవాళ 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం నాయకుడు
పినరయి విజయన్ గారి పైన ఆయన బదనాం చేయడానికే ఇలాంటి కుట్రలకు పాల్పడతా ఉన్నారు. ఎవరైతే బీజేపీ కండువా కప్పుకుంటారో వారు ఎంత పెద్ద దీని స్కామ్లు పాల్పడినా వారు మాత్రం పవిత్రులైనట్టుగా వారిని ఎంటదిప్పుకుంటారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ బిశ్వ. అదేవిధంగా బెంగాల్ ముఖ్యమంత్రి పైన కూడా గతంలో తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు ఇదే రకంగా చేశారు. నరేంద్ర మోడీ గారి ఆయన గురించి చెప్పారు, ఆయన స్కామ్ల గురించి. ఇవాళ వారు ఎవరైతే బీజేపీ కండువా కప్పుకుంటారో వారు మాత్రం పవిత్రులు. ప్రతిపక్ష పార్టీల్లో ఉండే నాయకులు బదనాం చేయడానికి ఇలాంటి దాడులు దౌర్జన్యాలు చేయిస్తా ఉన్నారు. బీజేపీ వైఖరిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇవాళ పథకం ప్రకారం దుష్టబుద్ధితో పినరయి విజయన్ గారి ఇంటిపైన దాడులు చేయించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాతంత్రవాదులందరూ కూడా ప్రభుత్వ వైఖరిని ఖండించాలని కోరుతాం. విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్టేడియానికి చేరుకుని నమాజ్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం దేశంలో శాంతి సామరస్యాలు నెలకొలాలని ప్రార్థించారు. పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలు బక్రీద్ ప్రాధాన్యతను వివరించారు. త్యాగం, సేవా భావానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు. ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రార్థనల దృష్ట్యా పోలీసులు స్టేడియం పరిసరాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జయంతి ఘన నివాళులు అర్పించిన చంద్రబాబు, లోకేష్. పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు, తీవ్రంగా స్పందించిన సిపిఐ రామకృష్ణ. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు. గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.